హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. సో ఇది వచ్చేసి నేను డెలివరీ అయిన డే రోజు మార్నింగ్ పైనుంచి కిందికి తీసుకురాగానే ఇలా ఇంకా నాకు మత్తు వదలలే కానీ నేను కొడుకు పుట్టిందనే హ్యాపీనెస్ అలా బయట చేస్తుండే. తర్వాత డెలివరీ ఎక్కువసేపు మత్తు దిగిన తర్వాత ఈవినింగ్ ఒక ఆపరేషన్ అయిన 6 అవర్స్కి సిప్ చేయమన్నారు వాటర్. అది కూడా ఎంత ఒక 2 ml వాటర్ సిప్ చేయమన్నారు. అది అయిపోయాక ఒక హాఫ్ అన్ అవర్కి టీ కాఫీ మిల్క్ అలాంటివి ఏమైనా తీసుకో అంటే నేను అవి ఏ తాగను, కానీ కొంచెం కాఫీ తాగాను. అది కూడా ఇష్టం లేకుండా, అంటే అది తాగుతూనే ఏమైనా టిఫిన్ పెడతా అన్నారు, అది కూడా ఇడ్లీనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాప బాగా ఏడుస్తుంది, అందుకని తనతో ఒక వీడియో తీసుకుంటే తను హ్యాపీగా ఉంటుందని తీసుకున్నాను. అండ్ అదే రోజు బేసిక్గా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే బాబుని చూడడానికి వెళ్తున్నా. తను ఐసీయూలో పెట్టారనమాట. కొంచెం హెల్త్ ఇష్యూ ఉండి ఐసీయూలో పెట్టారు. చాలా చాలా ఫీలింగ్ ఉండే వాడిని చూడడం కోసం. ఆ రోజు ఎంత పెయిన్ ఉన్నా కూడా మార్నింగ్ 5:30కి ఆపరేషన్ అయింది నాకు. ఈవినింగ్ 5:30కి నేను నడిచాను. కొంతమంది నడుస్తారంటే కొంతమంది నడవరంట. నేను ఫస్ట్ బేబీ కూడా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఆపరేషన్ అయితే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే నడిచాను. ఈసారి కూడా అంతే, మార్నింగ్ ఆపరేషన్ అయింది, ఈవినింగ్ నడిచాను. అండ్ ఇంకోటి దీంట్లో ఏంటంటే బాబుని చూడాలనే ఒక ఆతృతోటి ఇంకా ఫాస్ట్ నడిచాను. అలా నడవడం ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని కామెంట్ చేయొచ్చు. ఏం లేదండి, నాకు చాలా ఓకే అన్న తర్వాతనే నడిచాను. అండ్ కొద్దిసేపు అయ్యాక ఇంకా నాకు నిద్ర పట్టట్లేదు. కొద్దిసేపు మధ్యాహ్నం లంచ్ అయ్యాక నిద్ర పోమన్నారు కానీ నాకు నిద్ర పట్టట్లేదు. ఆపరేషన్ పెయిన్స్ చాలా ఉన్నాయి, ఫేస్ ఇలా ఉబ్బిపోయింది, బాడీ అంతా సంథింగ్ నమ్ముగా ఒకలాగుంది. ఇంకా నా వల్ల మా మమ్మీ కానీ మా అత్తయ్య కానీ మా హస్బెండ్ కూడా నిద్ర వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు మధ్యాహ్నం కొంచెం సేపు అలా నిద్ర పడుకొని లేచారు. బట్ నేను పడుకోలేకపోతున్నాను. ఆపరేషన్ పెయిన్స్ చాలా ఇబ్బంది అవుతుండే. అంటే ఆపరేషన్ అయిన ఫస్ట్ డే సెకండ్ డే వరకు చాలా పెయిన్స్ ఉండే. ఫస్ట్ అప్పుడు అలా లేదు కానీ సెకండ్ అప్పుడు చాలా పెయిన్స్ ఉన్నాయి. అలా ఉంటాయంట సెకండ్ టైంకి డాక్టర్ అన్నారు. అండ్ కాఫీ తాగిన తర్వాత నెక్స్ట్ డేనో ఆ రోజు నైటో నాకు ఇడ్లీ ఇచ్చారు. అది కూడా 2 ఇడ్లీ తినమన్నారు, విత్ కారపొడి చట్నీ తినమన్నారు. చట్నీ కొంచెమే లైట్గా ఇలా తినమన్నారు. కానీ ఏమంటారు, ప్రెగ్నెన్సీలో అన్ని క్రేవింగ్స్తో తినేసరికి ఇలా తినాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మీకు కూడా ఇలానే అనిపించిందా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.